బ్యూరోక్రాట్స్ వాళ్ళు ఏ మినిస్ట్రీలో అయితే ఉన్నారో ఆ మినిస్ట్రీ తరఫున వాళ్ళు కోర్టుకు హాజరవ్వాలి, వాళ్ళు హాజరే అవ్వట్లేదు. సో, ఇంత ఇంత అంటే ఇదంతా గూడా యాహ్! దీపికకి తెలియట్లే అంటారా? అసలు మరి ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది గవర్నమెంట్‌తో పాటు వీళ్ళని కూడా మనం ప్రశ్నించాలి. దీని దీని వెనకాల వీళ్ళు గూడా ఉంటారు. ఎందుకంటే అధికారుల చేతిలో గూడా ఉంటది. ఎంతో కొంత అనేది మరి వాళ్ళని ప్రశ్నించాలనుకోలేదా? వాళ్ళకది వీళ్ళ రాదా? లక్ష్యము ట్రాన్స్‌పరెన్సీ తేవడం, న్యాయం జరగడం కాదు కదండీ! వీళ్ళ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చడం. వీళ్ళ లక్ష్యం మోదీ గారిని దించడం. వీళ్ళ లక్ష్యం అభివృద్ధిని ఆపడం. వీళ్ళ లక్ష్యం భారత్ పూర్వవైభవం రాకుండా ఉండడం. అది వీళ్ళ లక్ష్యం. అలాంటప్పుడు వీళ్ళు వేరే నిజమైన దొంగలను ఎందుకు పట్టుకుంటారు? ఇప్పుడు మోదీ గారు చేసేది ఏంటంటేనండి, మోదీ గారు అందరికీ తెలిసింది ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అని ఆయనే ఎప్పుడు చెప్పుకుంటారు. ఆర్ఎస్ఎస్ ప్రార్థన అని అంటారు అందరూ. హ్మ్. లాస్ట్‌కి పాడతారు. దాంట్లో ఒక లైన్ వస్తుంది. పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం అని. పూర్వ వైభవం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి తెప్పించాలి భారత్‌కి అనేది అందులో ఒక లైన్ వస్తుంది. మోదీ గారు ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏదైతే మనం వైభవం కోల్పోయామో ఆ వైభవం తిరిగి రావాలి భారత్‌కి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా అడుగులు వేసే దాంట్లో ఈ దీప్కే లాంటి వాళ్ళు, కొంతమంది బ్యూరోక్రాట్స్ ఇలాంటి వాళ్ళు అడ్డంకులుంటారు. మినిస్ట్రీలో చేంజ్ చెయ్యాలి అని చెప్పి మినిస్టర్ చెప్తే, ఆ మినిస్టర్ చెప్పినా సరే కొంతమంది అధికారులు వినరు. మాకు సాక్ష్యాలు చూపియండి అని అడుగుతారు. సాక్ష్యాలు చూపిస్తే మేము ఆలోచిస్తామని అంటారు. ఇలాంటి ఉదంతాలున్నాయి మన దగ్గర. ఒక ఉదాహరణ చెప్తా. మనోహర్ పారేకర్ గారు డిఫెన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు రఫేల్ డీల్ అయింది. రఫేల్ డీల్ అయితూ ఐ థింక్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ అయిన తర్వాత జరిగే ప్రక్రియ నాకంత గుర్తులేదు. పీఎంఓకిను డిఫెన్స్ అధికారులకి మధ్య గొడవ. పీఎంఓ చెప్పేది డిఫెన్స్ అధికారులు వినట్లేదు. హ్మ్. హ్మ్. జస్ట్ ఇమాజిన్ మనోహర్ పారేకర్ గారు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళని తిట్టాల్సొచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? ఇదంతా అఫీషియల్ ద హిందూలో కవర్ అయింది ఇది. హ్మ్. హ్మ్. మన అధిక మన ఏం చేస్తున్నారు మీరు? చెప్పించేయండి అని చెప్పి అనాల్సొచ్చింది. వా ఈ రోజుకి కూడా మన దగ్గర డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు చేయరు. బ్యూరోక్రాట్స్ చేస్తారు. పోరాడే వాళ్ళు చెయ్యాలా? ఏసీ రూమ్‌లో కూర్చొని బ్యూరోక్రాట్స్ డిసైడ్ చేయాలి. ఏది మంచిది, ఏది మంచిది కాదని. హ్మ్. హ్మ్. అంటే బ్యూరోక్రాట్స్‌కి ఎంత పవర్ ఉందో చూడండి. ఈ వ్యవస్థ మార్చాలని ఇప్పుడు మీరన్నారు కదా! అకౌంటబిలిటీ తేవాలి. దీప్‌కే ఎందుకు ప్రశ్నించడం లేదని. సో, ఈ అకౌంటబిలిటీ తేవాలని మోదీ గారు థర్డ్ టర్మ్‌లో లాటరల్ ఎంట్రీ అని ఒకటి తెచ్చారు. హ్మ్. అంటే ఏంటి అంటే కొన్ని ఉన్నత పదవులకి బ్యూరోక్రాట్స్‌లో ఎవరైతే కార్పొరేట్ కంపెనీలో హై పొజిషన్‌లో రిటైర్ అయిపోయి ఉంటారో వాళ్ళని తేవాలని. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలో నచ్చినా నచ్చకపోయినా ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక డిసిప్లిన్ ఉంటుంది. సో, అది బ్యూరోక్రసీలో లేదు కదా! దానికి తేవాలని ఆయన లాటరల్ ఎంట్రీ తీసుకొస్తే అందరూ వ్యతిరేకించారు. దానికి కులం అంటగట్టారు. హ్మ్. ఎస్సీలకి, ఎస్టీలకి ఎవరైతే రిజర్వేషన్ ద్వారా వస్తారో వాళ్ళకి ఇవన్నీ రాకుండా ఉండడానికి మోదీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి వీళ్ళు తీసుకురావడంతో మోదీ గారు వెనక్కెళ్ళాల్సొచ్చింది. మేబీ లాటరల్ ఎంట్రీ వచ్చుంటే ఇలాంటివి జరిగుండేవి కాదేమో! హ్మ్. అంటే ఇప్పుడు ఆపిన దాంట్లో ఇప్పుడు అభివృద్ధి జరగకుండా ఆపుతున్నది ప్రభుత్వమా? విపక్షాలా? హ్మ్. 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 సో, ఏంటంటే వీళ్ళకి మోదీ గారిని వ్యతిరేకించే క్రమంలో, బీజేపీ గెలవకుండా ఆపే క్రమంలో వీళ్ళు దేశానికే వ్యతిరేకంగా అయిపోయారు. హ్మ్. హ్మ్. 'చంద్రముఖి' సినిమాలో రజనీకాంత్ ఓ డైలాగ్ ఉంటుంది. 'గంగ చంద్రముఖిలా లించుంది. చంద్రముఖిలా మాట్లాడింది. చంద్రముఖిలా మారిందని.' వీళ్ళు మోదీ గారిని వ్యతిరేకించే క్రమంలో తెలియకుండానే వీళ్ళు దేశానికే వ్యతిరేకంగా అయిపోయారు. యాంటీ నేషనల్స్ అయిపోయారు ఈరోజు. ఏమనంటే మోదీ గారు ఒక్కరే బీజేపీ ఒక్కటే నేషనలిస్ట్ పార్టీ వేరేవి కాదా అంటే, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినవి ఎన్‌డీఏ తరఫున పాకిస్తాన్ వాళ్ళు ప్లే చేసి ఇదిగో మేము చెప్తున్నది నిజమని ప్రూవ్ చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడిన వాళ్ళు వాడారు. ఆపరేషన్ సింధూర్‌లో వాళ్ళు చెప్తున్నది నిజం. భారత్ చెప్తుంది అబద్ధం అని వాళ్ళు ప్రపంచానికి చూపియడానికి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడింది కాదు. రాహుల్ గాంధీ మాట్లాడింది చూపించారు. హ్మ్. హ్మ్. ఈరోజు నేషనలిస్ట్‌గా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌సీ పార్టీ ఏం మాట్లాడుతోంది? స్టేట్‌హుడ్ అని చై మనకు తెలిసిందే. వాళ్ళ పార్టీ ఎంపీ అంటాడు నాకు ఆర్టికల్ 370నే కావాలని అంటాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిక్కింని మొన్న సెపరేట్‌గా మాట్లాడారు ఒక స్పోక్స్ పర్సన్. డీఎంకే వాళ్ళు మనకి తెలిసిందే. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. కమ్యూనిస్టులు మనకి తెలిసిందే. వాళ్ళసలు చైనాని తప్ప వాళ్ళింకా ఏ పార్టీని వాళ్ళు నమ్మరు. వాళ్ళే హ్మ్. అంటారది. సో, ఇలాంటి పార్టీలన్నీ విపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు దేశభక్తులను నమ్మడానికి ఏముంది? హ్మ్. ఈరోజు సీ మీరు భారతీయులేనా? ఆ! అదేం క్వెషన్స్? అహా! అడుగుతున్నా. పక్కా. ఓకే. పక్కా. మీకు 'వందే మాతరం' పాడడంలో ఏమన్నా అభ్యంతరం ఉందా? ఎందుకు ఉంటది? ఆహ్, 'జనగణమన'? ఉండదు.
షూర్. షూర్. ఇప్పుడు వీళ్ళు ఇది ఖచ్చితంగా అంటే దీన్ని ఎవరైతే ఒక రకంగా అఫెన్స్ గా చేస్తారో, తప్పు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలా ఒక బిల్లు తెస్తున్నారు. దాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే వందే మాతరం పాడాలి అంటే ముస్లిమ్స్ ఒప్పుకోరు. అందులో Yes. వాళ్ళకి వీళ్ళు జనగణమన కూడా ఒప్పుకోరు. నిజానికి వీళ్ళు జనగణమన కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళు మేము ఆ ప్రొఫెట్ని తప్ప మేము ఇంకెవ్వరిని నమ్మమని అంటారు. అండ్ ఇదే వీళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అనొచ్చు. మీరు గమనించారా? మన దేశంలో ఉన్న ముస్లిం ఎంపీలందరూ ఎవరైతే భారత్ మాతాకి జై అనమంటే అనరో, పాకిస్తాన్ జిందాబాద్ అనడానికి వస్తుంది, ప్యాలెస్తీన్ గురించి మాట్లాడడానికి వస్తుంది, కానీ భారత్ గురించి మాత్రమే మాట్లాడారు. అంటే నిజంగా వీళ్ళు చెప్పేది అదేనా, లేకపోతే భారత్ మీద ఉన్న వీళ్ళకి ద్వేషమా? అండ్ ఇలాంటి వాళ్ళ కోసం ఈరోజు కాంగ్రెస్ జనగణమనను వందే మాతరం గురించి తెస్తున్న బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. అంటే కాంగ్రెస్ నిన్ను విపక్షాలని మరి మనం ఏమనాలి? వాళ్ళు ఎవరి వైపు ఉన్నట్టు? కేవలం ఓటు బ్యాంక్ అపీజ్మెంట్ పాలిటిక్స్ లో దేశానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే అదేమన్నా తప్ప అండి అది? సో ఇలాంటి వాళ్ళని పెట్టుకుని రోజు మనం దేశం నడుస్తుంది. మన దేశంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీతోని ఉండి మనం నడవట్లే. కానీ దేశంలో ఉన్న యువత ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు జెన్జీ చాలా వరకు మనం చూస్తే వీళ్ళ వెనక ఈ ఎవరైతే సోనం వాంచుకే కావచ్చు, అభిషేక్ దీప్కే కావచ్చు, వీళ్ళ వెనక వీళ్ళు కనిపిస్తున్నారు కదా. యువత ఎక్కువ వాళ్ళని నమ్మినట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో నేను అదే అన్నానండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2024లో ఎలక్షన్ అప్పుడు ఇందాక మీకు అన్ని చెప్పాను నేను. బీజేపీ ఇంకా ఇది అయిపోయింది అది అయిపోయింది. 2024 ఎలక్షన్ అప్పుడు అందరూ నిజానికి బీజేపీకి 400 వస్తుందని నమ్మారు. ఎవ్రీవన్. అంటే బీజేపీ సమర్థించే వాళ్ళు ఇంక్లూడింగ్ విపక్షంలో ఉన్న చాలా మంది కూడా వీళ్ళు కొట్టేస్తారు 400. ఎందుకు? సోషల్ మీడియాలో నరేటివ్ ఆ రేంజ్ లో నడిచింది. వాస్తవం వచ్చేసరికి ఏంటో మన అందరికీ తెలుసు, 240 వచ్చింది. సోషల్ మీడియాలో ఎవరన్నా నడపచ్చు అండి. సోషల్ మీడియాలో ఏదైనా నడపచ్చు. సోషల్ మీడియాలో వచ్చే ఫాలోయింగ్ చూసుకుని వీళ్ళు గ్రౌండ్ లో ఉంది అనుకుంటే అది చాలా పప్పులో కాలేసినట్టు. సోషల్ మీడియా అనేది వేస్ట్ అంటారా మరి? ఎందుకంటే సోషల్ మీడియాని ఈరోజు రాజకీయంగా వాళ్ళది చూపెట్టుకోవాలి అనుకుంటే, వాళ్ళ పబ్లిసిటీ చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ సోషల్ మీడియా అని చెప్పేసి చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ సభలలో వాళ్ళు ప్రసంగించారు. సోషల్ మీడియాని చాలా బాగా వాడుతున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి చాలామంది వాళ్ళ పేర్లను కూడా మెన్షన్ చేశారు. మీరు వచ్చి మాత్రం సోషల్ మీడియాలో చాలా రాంగ్గా నడుస్తుంది, సోషల్ మీడియా వరకే అది హైప్ కనబడుతుందని మీరు అంటున్నారు. అది నేను సోషల్ మీడియా వాడద్దు అని అనలేదు. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో హైప్ వస్తుందండి. సోషల్ మీడియాలో నేను ఇప్పుడు ఎందుకన్నానంటే సోషల్ మీడియా హైప్ అని చెప్పి అది ఎవరైనా నడపచ్చు కదా. అమెరికా నుంచి కూడా ఎవరన్నా పొగడచ్చు, యుఎస్ ఆస్ట్రేలియా నుంచి పొగడచ్చు, యూకే నుంచి పొగడచ్చు, న్యూజిలాండ్ నుంచి పొగడచ్చు. భారత్ లో ఓటర్లు దాన్ని నమ్ముతున్నారా? అది కదా ముఖ్యం. అది నడపాలి అంటే ఎక్కడ నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళాలి. కొన్నిసార్లు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే రాహుల్ గాంధీ వీడియో రన్ చేసి రాహుల్ గాంధీ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి మోదీ గారి దానికంటే అని అంటారు. వాళ్ళ సోషల్ మీడియా దాంట్లో ఆ బబుల్లో బతికినంత కాలం వాళ్ళని యాక్చువల్గా నేను వాళ్ళు అందులోనే ఉండాలనుకుంటా. నేనైతే పర్సనల్ గా అదే కోరుకుంటా. నేను వాళ్ళని అస్సలు తిట్టా. వాళ్ళు బయటకు వస్తానంటే వ్యతిరేకిస్తా, అస్సలు కాదు. అందులోనే ఉండండి మీరు. దాంట్లోనే సోషల్ మీడియాలోనే మీరు రాహుల్ గాంధీని PM గా డిక్లేర్ చేసుకోండి, లేకపోతే ఇంకెవరైనా ప్రెసిడెంట్ గా హోమ్ మినిస్టర్ గా వాళ్ళని డిక్లేర్ చేసుకోమనండి. గ్రౌండ్ లో ఎంతమంది వాళ్ళని సమర్థిస్తున్నారు అనేది కదా ముఖ్యం. ఈ రోజు మీరు ఎవరైతే ఈ అభిజిత్ దీప్కేతో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సగం మంది ఆప్ వాళ్ళు ఉన్నారు. సరే, ఆల్రెడీ అభిజిత్ దీప్కే ఆప్తో రిలేటెడ్ అసోసియేటెడే కాబట్టి. కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ అండ్ NSUI ఉంది, SFI ఉంది, AISA ఉంది, కమ్యూనిస్టుదే. వీళ్ళందరూ ఉన్నారు మోస్ట్లీ. అండ్ నిజంగానే జనాల సమర్థన అంతా ఉన్నట్టయితే వీళ్ళు ట్రైన్లో ఎందుకు వేరే ఎకో సిస్టమ్ వాళ్ళు రప్పిస్తున్నారు? ఒక సెక్షన్ వాళ్ళని ఎందుకు రప్పిస్తున్నారు? ఇంటింటికి వెళ్ళి హిందువులను అడగట్లేదే వీళ్ళు రమ్మని, ఒక సెక్షన్ వాళ్ళనే బయటికి రమ్మని అడుగుతున్నారు. ఎందుకంటే గొడవలు చేయాలంటే వీళ్ళకి ఒక్క సెక్షనే కావాలి. అందుకే అమిత్ షా గారు ఏంటంటే డెమోగ్రఫీ బిల్లు తెస్తుంది. అందుకే అమిత్ షా గారు SIR చేస్తుంది. అందుకే ఎందుకు అంటే మీరు అడిగారు ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ఎందుకు వీళ్ళు చేయాలనుకుంటున్నారని. నేను ఇందాక మీకు కారణాలు ఏం చెప్పానంటే బిల్స్ గురించి చెప్పాను. బ్రాడర్ పర్స్పెక్టివ్ ఏంటంటే మోదీ గారు ఉండకూడదు. ఎనీవే మోదీ గారు ప్రాణాలతో ఉండకపోయినా వాళ్ళకి మంచిదే. నేను ఇది ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చానంటే ఇప్పుడు మీరు ఏదైతే CJP ప్రొటెస్ట్ మాట్లాడుతున్నారో ఇక్కడ హాయ్ హాయ్ మోదీ మర్జాతు అని అంటున్నారు. హాయ్ హాయ్ మోదీ మర్జాతు అని. షేక్ హసీనాని ఒకవేళ గనక మన వాళ్ళు రావాళ్ళు కనుక బంగ్లా అక్కడ ఇంటి నుంచి తప్పించకుండా ఉంటే షేక్ హసీనా చంపేసి ఉండేవాడు.
వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, బంగ్లాదేశ్ లాంటిది జరగాలి, నేపాల్ లాంటిది జరగాలి అని అంటున్నారు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి? కేవలం ప్రభుత్వ మార్పిడేనా? లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఏమన్నా చెయ్యాలి అనా? హ్మ్. ఏమన్నా చెయ్యాలి అనా? సో, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఫారిన్ ఫండింగ్ ఒకటి. సరే ఫారిన్ ఫండింగ్ వస్తుంది. కానీ అది ఇక్కడ ఎవరికి వాడుతున్నారు? ఇల్లీగల్‌గా వచ్చిన చాలా మంది కూడా ఉన్నారు కదండీ ఇక్కడ. ఈరోజు ఒక సెక్షన్ నేను ఏదైతే చెప్పానో వాళ్ళ ఇంటికే ఎళ్లి ఎందుకు చెప్తున్నారు? వాళ్ళనే ట్రైన్‌లలో ఎందుకు తెస్తున్నారు? అంటే వాళ్ళు ఎవరసలు? ఇక్కడ పుట్టిన వాళ్ళేనా? ఇక్కడ లీగల్సేనా? ఇల్లీగల్సా? ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఇవన్నీ తెలుసుకునే ప్రక్రియ కదా జరుగుతుంది. ఎస్ఐఆర్ జరుగుతుంది. మనం చూసాం ఎస్ఐఆర్‌లో ఎంతెంత మంది ఫేక్ ఓటర్స్ అయిపోతుందో. హ్మ్. దాని తర్వాత డెమోగ్రఫీ బిల్ డెమోగ్రఫీ కమిటీ కూడా అమిత్ షా గారు వేశారు. ఆ డెమోగ్రఫీ కమిటీలో ఐఏఎస్‌లు ఉన్నారు, ఐపీఎస్‌లు ఉన్నారు. దాని తర్వాత షామికా రవి గారు ఉన్నారు, చీఫ్ ఎకానమిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళది ప్లానింగ్ ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉందంటేనండి, మీరే ఒకసారి గమనించండి. అమిత్ షా గారు దీంట్లో ఐపీఎస్‌ని పెట్టారు. అంటే హ్మ్. మామూలుగా ఇంత వాస్ట్‌ది ఉన్నప్పుడు నేషనల్ లెవెల్‌లో ఉంటారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ని ఎందుకు పెట్టారని. అండ్ ఇదే ఐపీఎస్‌ల్లో వీళ్ళు కింద అంటే ఐపీఎస్‌లోనే వీళ్ళు ఎస్పీలు ఉంటారుగా. హ్మ్. అమిత్ షా గారు మొన్ననే బార్డర్‌లో ఎస్పీ బార్డర్ డిస్ట్రిక్ట్స్‌లో ఎవరైతే ఎస్పీలు ఉంటారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టారు అమిత్ షా గారు. పెట్టి డెమోగ్రఫీ చేంజ్ ఎలా అవుతుందో మీరు స్టడీ చేయండి అన్నారు. అంటే వీళ్ళు ఎన్ని లేయర్స్‌లో వర్క్ చేస్తున్నారో చూడండి. పైనుంచి కింద వరకు మీరు ఇమాజిన్ చేయండి. ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీతోని సాక్షాత్తు యూనియన్ హోమ్ మినిస్టర్ డెమోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు అంటే అది ఎంత సీరియస్ సబ్జెక్టు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఎస్పీలు అంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళతోనే అమిత్ షా గారు కలిసారు. వాళ్ళు అక్కడ డిస్ట్రిక్ట్ దాటితేనే కదా వాళ్ళ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయ్యేది. సో, ఎంతో కొంత వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాళ్ళే లొంగిపోయి పంపించారా? వాళ్ళే ప్రలోభాలు పడి పంపించారా? వాళ్ళు పంపించాల్సి వచ్చిందా? పంపించకుండా వాళ్ళు ఆపారా? ఎనీవే వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా! అది ఎలా వాళ్ళు కారణం అవుతున్నారు అక్కడి నుంచి వచ్చేవాళ్ళనేది తెలిస్తే ఎస్పీల ద్వారా, దాని ద్వారా వీళ్ళకి డెమోగ్రఫీ కమిటీలో ఉన్న వాళ్ళు ఒకటి ఏదైతే చేయాలో వాళ్ళు నెసెసరీ థింగ్ అది చేయొచ్చుగా. హ్మ్. అంటే అమిత్ షా గారు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2029లో మళ్ళీ బీజేపీనే వచ్చింది. ఈసారి ఇంకా బంపర్ మెజారిటీతో వచ్చింది. ఇమాజిన్ ఒకవేళ మనం చూసాం బెంగాల్ గెలిస్తేనే ఎంతమంది రోహింగ్యాలు, ఇల్లీగల్ బంగ్లాదేశీలు వెళ్ళిపోయారు. ఈ 3, 4 ఏళ్లలో ఇంకెంతమందిని పంపించొచ్చండి? హ్మ్. ఎంతమందిని పంపించొచ్చు? 2029లో ఇంకా ఏమన్నా భారత్‌కి మంచి జరిగే బిల్లు గనక తెచ్చినట్టయితే వీళ్ళు వ్యతిరేకించాలంటే అప్పుడు సంఖ్య ఎంత తగ్గిపోతుంది? నంబర్ 1. నంబర్ 2 నిజంగానే గనక ఈ బిల్లు మంచిది కాకపోయినట్టయితే మీరు ఒక వర్గం వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? హ్మ్. మీరు ఒక వర్గం వాళ్ళనే పిలవక్కర్లే. మీరు అందరిని రమ్మననాలి కదా! ఇంటింటికి వెళ్లి హిందువులను కూడా అడగాలి కదా! ఎందుకు ఒక్క వర్గాన్నే పిలుస్తున్నారు మీరు? ఎందుకంటే ఆ ఒక్క వర్గమే గొడవలకి ముందరుంటుంది. ఎందుకంటే ఆ ఒక్క వర్గమే దేశంలో ఒక రకంగా మనకి ఏదైతే ఒక విషం చిమ్ముతున్నారో ఆ ఒక వర్గమే చేస్తుంది. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే కొంతమంది ముస్లిం లీడర్సే దీన్ని చుట్టూ తిరుగుతున్నారు. అభిజిత్ దీప్‌కే చుట్టూ. హ్మ్. వీళ్ళు యోగేంద్ర యాదవ్‌తో ఉండేవాళ్ళు. హ్మ్. హ్మ్. యోగేంద్ర యాదవ్ మనకి తెలిసిందే. ఏ ధర్నా జరిగితే ఆ ధర్నాకొచ్చి కూర్చుంటాడు యోగేంద్ర యాదవ్. అండ్ యోగేంద్ర యాదవ్‌ని క్లియర్‌గా డీప్ స్టేట్, సోరోస్ వాళ్ళు నడుపుతారు. అంటే దీన్ని బట్టి మనకి ఇందులో డీప్ స్టేట్ ఉందని ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అందరూ వీళ్ళే ఉన్నారు. కమ్యూనిస్టులు ఉన్నారు. రాహుల్ గాంధీ ఉండనే ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఈస్ ఎ డీప్ స్టేట్ అసెట్. దాంట్లో మనకి ఎటువంటి డౌట్ లేదు. సో, ఎట్ ఎనీ కాస్ట్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడైతే బిల్స్ పాస్ అవ్వకూడదు. లేదంటే ప్రభుత్వం పడిపోవాలి. ఎందుకంటే ఒక్కసారి బిల్స్ పాస్ అయ్యి ఈ సెషన్ ఇలాగే అయినట్టయితే నెక్స్ట్ ఇయర్ వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పా. హ్మ్. యూపీ గెలుస్తుందన్న. మణిపూర్ గెలిచే అవకాశం ఉంది. గెలిస్తే అద్భుతం. హ్మ్. ఉత్తరాఖండ్ గెలిచే అవకాశం ఉంది. కానీ ఇవి ముఖ్యం కాదు. అస్సలైన ముఖ్యమైన రాష్ట్రం పంజాబ్. హ్మ్. ఎందుకంటే బెంగాల్ ఎంత ముఖ్యమైనదో అంతే ముఖ్యమైనది పంజాబ్. ఐ థింక్ మనం ఇక్కడే ఒకసారి చర్చించుకున్నాం అవును. అది. సో, పంజాబ్‌లో మన కన్వర్షన్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయో కూడా మనం చూసాం. సర్దార్‌లే మేరా యషు యషు ఎలా చూస్తున్నారో. అండ్ ఇప్పుడు ఎఫ్‌సీఆర్ఏ ద్వారా వాళ్ళదే ఆగుతోంది. అక్కడున్న వాళ్ళకి కూడా అడ్డుకట్ట పడుతుంది. అండ్ మోదీ గారు చాలా అగ్రెసివ్‌గా అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ అంతర్గత కలహాలతో వచ్చే సూచనలు కనిపియటం లేదు.